Help me welcome new diamond from Hyderabad, Dayanand and Ratna. So, Dayanand Ratna. Dayanand యాక్చువల్గా నా కాలేజ్ మేట్, ఇంజనీరింగ్ మేట్, 15+ years నుంచి has been a very good friend of mine. అండ్ చాలా మందికి ఇక్కడ ఉన్న చాలా మందికి దయానంద్ వెరీ యూ వుడ్ హావ్ నోన్ హిమ్ వెరీ క్లోజ్లీ. హీఈస్ వన్ ఆఫ్ ద, అంటే ఎవరైనా తనని మీట్ అయితే లైఫ్లో తనను వదులుకోరు, అంత బెస్ట్ హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్. And we are extremely excited and very proud that we have such a person in our organization and we are associated with him. And hearty congratulations Dayanand and Ratna. And here's a special plaque from BWW. Dayanand and Ratna Irthaneni New Diamonds. The highest reward for man's dedication to excellence is not what one gets from it, but what he or she becomes through it. Bill Britt. We are proud of your accomplishments and we love you. Bill and Peggy Britt, Free Enterprise Day Celebration 2013. And I definitely believe మీ ఇంట్లో దీనికి ఒక వండర్ఫుల్ ప్లేస్ ఉంటుంది. అండ్ ఇటువంటి ప్లాక్స్ ఇంకా చాలా చాలా రావాలి, మీ ఇల్లు మొత్తం ఇటువంటి ప్లాక్స్తో నిండిపోవాలి. సూన్ యుల్ బి క్రౌన్ అంబాసిడర్స్. ఆల్ ద బెస్ట్, ప్రౌడ్ ఆఫ్ యూ, హార్టీ కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. టైం అయిపోతాను ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. One of the best moments, people who mean so much to us, and hearing those words from them, and ఇది మర్చిపోలేని moment. Probably people who have come for the first time, ఏంటి అసలు ఈ హంగామా ఏంటి, అరుపులు ఏంటి, లేకపోతే ఈ విజిల్స్ ఏంటి, ఈ అరుపులు ముందరకు వచ్చి చేయడం ఏంటి, ఓకే, ఎవరు మేము, ఎందుకు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం, మీరు ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది, ఓకే. ఎగ్జాక్ట్లీ 10 years back, somehow even I was there somewhere sitting in this auditorium exactly 10 years back. ఎందుకు అంటే people who are looking for something more, ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా ఏదైనా కావాలి, ఏం కావాలో తెలియదు, ఎలా కావాలో తెలియదు, ఎంత కావాలో తెలియదు, ఎప్పుడు కావాలో తెలియదు, బట్ ఎక్కడికో పోతూ ఉన్నాం, ఓకే. అండ్ మనిషికి ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్, మనిషికి మాత్రమే అద్భుతమైన గిఫ్ట్ ఏమంటే గాడ్ నుంచి మనిషిగా పుట్టడం, ద బెస్ట్ గిఫ్ట్ అనమాట, ఓకే. అండ్ ఈ భూ ప్రపంచం మీదకి మనకు వచ్చినప్పుడు, ఒక కొత్త మొబైల్ ఫోన్ కొన్నప్పుడు డిఫాల్ట్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయో, మనకు కూడా మనల్ని దేవుడు ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్తో పంపించేసింటాడు. మనకు అర్థం చేసుకోలేనిది ఏంటంటే, దట్ ఈస్ ద హ్యూమన్ బీయింగ్గా పుట్టడము అనేదే అతి పెద్ద అదృష్టం అని తెలియకుండానే చాలామంది పుట్టి చచ్చిపోతున్నారు, ఓకే. అండ్ ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్ నుంచి మీ జీవితాన్ని, అంటే మన జీవితాన్ని మనమే కస్టమైజ్ చేసుకోగలగచ్చు, ఎలా కావాలో అలా మనం బతకగలగచ్చు, ఓకే. ఆ ఇచ్చిన గిఫ్ట్ని తిరిగి ఆ భగవంతుడు ఏ రూపంలో అయినా కానీ సరే, ఓకేనా, మనం ఎటువంటి జీవితాన్ని కావాలనుకుంటామో అటువంటి జీవితాన్ని బతికి మనం చచ్చిపోతే దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ వీ కెన్ గివ్ బ్యాక్ టు గాడ్ అనమాట, ఆయన ఇచ్చిన గిఫ్ట్కి, ఓకే. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇఫ్ యు ఆర్ ఇన్ ద లుకింగ్ జోన్, ఎస్ మాకు అటువంటి ఏదో కావాలి, ఏం కావాలో తెలియదు, ఆ లుకింగ్ జోన్లో ఉన్న వాళ్ళకి ఈ రోజున ఇది మీ జీవితానికి, మీ క్వశ్చన్లు కూడా ఆన్సర్ అనేది చిటికేసినట్టు తెలుస్తుంది. ఆ లుకింగ్ జోన్లో ఉన్న వాళ్ళకి, స్కెప్టికల్గా ఉన్న వాళ్ళకి ప్రాబబ్లీ దిస్ కుడ్ బి ద రైట్ బిగినింగ్ ఫర్ యూ. అండ్ అబ్బే ఇవన్నీ మాకు అవసరం లేదండి, మాకు ఆల్రెడీ ఎస్ వాట్ ఎవర్ వీఆర్, అంతకుమించి మా జీవితం అవసరం లేదు అనుకున్న వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఆ పీపుల్కి వి థ్యాంక్ ఫర్ బీయింగ్ హియర్, ఓకే. బ్యాక్గ్రౌండ్, దయానంద్ అండ్ రత్న ఫ్రమ్ హైదరాబాద్, అగ్రికల్చరల్ ఫ్యామిలీ, born and brought up into agricultural family. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న చాలా కష్టపడి పెంచారు. వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కష్టానికి మీనింగ్ ఏమని. రక్తం చిందించి నన్ను అక్కని చదివించారనమాట. వ్యవసాయంలో భవిష్యత్తు కనబడట్లేదు, మనం అనుకున్న జీవితం మనకు రావట్లేదు, బాగా చదువుకొని మంచి డిగ్రీ తెచ్చుకొని ఉద్యోగం తెచ్చుకుంటే మనకు కావాల్సిన జీవితం మనకు వస్తుంది అనే దీంట్లో పెరిగానమాట. చదువు మీద నాకు అద్భుతమైన ఇంట్రెస్ట్, స్వతహాగో నేను బ్రిలియంట్ ఖచ్చితంగా కాదు, అది నాకు మాత్రమే తెలుసు. నన్ను చూసిన వాళ్ళు ఏమనుకున్నా కూడా నా లోపల నాకు తెలుసు. అండ్ బట్ ఆ పరిస్థితుల దృష్ట్యా చదవాల్సి వచ్చింది, కష్టపడి చదివాం. ఎస్పెషల్లీ 6th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ వరకు దాదాపుగా, ఓకే, వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఇయర్స్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. ఫైనాన్షియల్గా పంటలు సరిగ్గా పండక, చెయ్యని పని అంటూ లేదు, పాలు అమ్మినాం, కూరగాయలు అమ్మినాం. యాజ్ ఏ ఫ్యామిలీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కష్టపడినాం. ఎందుకు అంటే మంచిగా చదువుకోవాలి, దానికి కావాల్సిన ఫండింగ్ రావాలి, కాస్తో కూస్తో మంచిగా బట్టలు వేసుకోవాలి. ఆ రోజు ఉన్న దానికన్నా కూడా దే హ్యావ్ గివెన్ ద బెస్ట్ ఫర్ అస్ అనమాట పేరెంట్స్, ఓకే. అండ్ అలా చదువుకునే దీంట్లో ఆ ఏజ్లో
పాలు అమ్మాలన్నా కూరగాయలు అమ్మాలన్నా చాలా నామూషిగా ఉండేదన్నమాట. ఓకేనా? ఆ చిన్న ఏజ్లోనే మా అమ్మ చెప్పిన మాట నాకు చాలా బాగా గుర్తు. ఒరే, పెద్ద పని చిన్న పని అంటే ఏది ఉండదు, చేసే వాళ్ళని బట్టి అది పెద్ద పని చిన్న పని అని ఆధారపడుతుంది. మనం పండించినటివి, మనం చేసుకున్నటివి మనం అమ్ముకోవడానికి ఎప్పుడు కూడా నామూషపడాల్సిన అవసరం లేదని చెప్పి. ఓకేనా? అది ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీలోకి వచ్చిన తర్వాత కూడా నాకు చాలా బాగా ఉపయోగపడింది అనమాట. ఓకే, ఫినిష్డ్ మై ఇంజనీరింగ్ 1999 ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి కాలేజ్లోనే క్యాంపస్లోనే నాకు జాబ్ వచ్చింది టీసీఎస్ అనే కంపెనీలో. అండ్ అప్పటి వరకు మాకున్న కష్టాలకి కన్నీళ్ళకి అన్నిటికీ కూడా దట్ ఈస్ ది సొల్యూషన్. మనకు ఏమైతే కావాలనుకుంటామో అటువంటి జీవితం మనకు వచ్చింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్ టిల్ దెన్ అనమాట. నాకు కూడా ఏమైతే నాకు చిన్నప్పుడు కలలు, డ్రీమ్స్ ఏదైనా చేయాలని ఉందో, బ్రహ్మాండంగా బతకాలని, బాగా బతకాలని, ఓకేనా, పెద్ద పెద్ద ఇల్లులు, కార్లు అన్నీ కావాలని ఉండేది. అవన్నీ ఉద్యోగం ద్వారానే వస్తాయని అర్థం చేసుకొని అనుకొని ఆడ వరకు వచ్చినాము. అండ్ దెన్ గాట్ ఇన్ టు ద జాబ్. ఫస్ట్ ఒక 1 to 2 yearsలో ఉద్యోగంలో ఏమిటి మ్యాటర్ ఏంటి అనేది అర్థమైపోయింది. ప్రాబ్లీ కూర్చున్న వాళ్ళందరికీ కూడా బయటికి చెప్పుకోలేరు, కానీ మ్యాటర్ ఏంటి అనేది అందరికీ తెలుసు. నాకు అర్థమైంది, మన జీవితంలో అన్ని విషయాలని పణంగా పెట్టి జీవితాన్ని మొత్తం కర్పూరంలాగా పెట్టేస్తే జీతం ఇచ్చి ఇంటికి పంపిస్తారు. మన లైఫ్ అంతా పెట్టేస్తే తప్పు కాదండి. ఓకేనా? అండ్ ఉద్యోగము చేయకూడదు అనేది కూడా కాదు, బట్ ఉద్యోగంలోనే జీవితం మొత్తం వచ్చేస్తుంది అనుకోవడం మాత్రం అతి పెద్ద మిథ్య అన్నమాట. ఓకేనా? అది 1 to 2 yearsలో అర్థమైంది, ఒప్పుకున్నాను. దెన్ దారులు వెతకడం మొదలుపెట్టినాను. ఇంకా ఏం చేయగలగచ్చు లైఫ్లో, మనము ఇంకా ఏదైనా చేయాలి, ఆ తపన అనేది ఉండేదన్నమాట. చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద వ్యాపారాల వరకు ట్రెడిషనల్గా ట్రై చేస్తున్నాం. ఆ క్రమంలోనే 2 సార్లు ఆమె బిజినెస్ నా దగ్గరకు వచ్చింది. నాకు సరిగ్గా అర్థం కాకనో, నేను వినే పరిస్థితుల్లో లేకనో, లేదా చెప్పిన వాళ్ళు సరిగ్గా చెప్పలేకనో, ఐ డోంట్ నో, ఐ కుడ్ నాట్ టేక్ దట్ ఆపర్చునిటీ. ఓకేనా? మళ్ళీ ఒక రెస్టారెంట్ బిజినెస్ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ 3వసారి ఒక రైట్ పర్సన్ ద్వారా, ఈ బిజినెస్ పొటెన్షియల్ని అర్థం చేసుకున్న వ్యక్తి ద్వారా ఐ గాట్ ది ఆపర్చునిటీ ఫర్ ద 3rd time. సో నేను చెప్పేది ఏమంటే, ఎన్నిసార్లు ఆమెన్ గురించి తెలుసు విన్నాము అనేది ఇంపార్టెంట్ గానే కాదు, బట్ ఆ పొటెన్షియల్ని అర్థం చేసుకున్న వాళ్ళ ద్వారా, రియలైజ్ అయిన వాళ్ళ ద్వారా ఇది తెలుసుకోవడమే ఈ బిజినెస్ సక్సెస్లో అతి పెద్ద లక్ అనమాట. అంతకు మించి లక్ ఇంకోటి ఏమి లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ యూ మైట్ నాట్ రియలైజ్ బై సిట్టింగ్ హియర్ ఇన్ దిస్ ఆడిటోరియం టుడే. నిజంగా అది మీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు. ఓకేనా? సో ఆ దీంట్లో బిజినెస్ని తీసుకున్నాను. హీఈస్ నన్ అదర్ దాన్ మై క్లోజ్ ఫ్రెండ్ ఇన్ ద కాలేజ్, వాస్ సింగిల్ దెన్, నరేన్, అండ్ రైట్ నౌ నరేన్ అండ్ అంజలి. ఓకే, సో 3rd time బిజినెస్ని తీసుకున్నప్పుడు ఐ వాజ్ స్కెప్టికల్. ఎందుకంటే 2 సార్లు తీసుకుంది, ఏదో చేసేసినాము, మనకంతా అమెన్ గురించి తెలుసు అనుకునే దీంట్లో ఉన్నాను. బట్ జస్ట్ ఫర్ ద ఫ్రెండ్షిప్ ఐ గాట్ ఇన్ టు ద బిజినెస్ ఫర్ ద 3rd time. అదే ఈ మధ్యలో ఉద్యోగం రీత్యా అబ్రాడ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఐ హ్యావ్ అటెండెడ్ సమ్ మేజర్ కాన్ఫరెన్సెస్ లైక్ దిస్ అనమాట. ఓకేనా? అటువంటి కాన్ఫరెన్స్లో I have realized the importance of Amway Global Quality Products, and first time I was introduced this wonderful Brit Worldwide system. అద్భుతమైన సిస్టమ్. ఓకే, పొటెన్షియల్ అర్థమైంది. బట్ ఆ టైంకే నా జీవితంలో ఆ ట్రెడిషనల్ బిజినెస్ ద్వారా జరగాల్సిన నష్టం జరిగి కొన్ని లక్షల అప్పు నా నెత్తి మీద పడింది. ఓకేనా? అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చి బిజినెస్ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ ట్రెడిషనల్ బిజినెస్లో దెబ్బతినున్నాం. ఓకే, అండ్ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రెషరు, బయట వాళ్ళ దగ్గర నుంచి రిడిక్యూల్స్, ఎగతాళి. ఏంటి నువ్వు అమెరికా నుంచి వచ్చింది సోపులు పేస్టులు అమ్మడానికా? నువ్వేంటి, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వి, నువ్వేంటి, నీ లైఫ్ ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి, రకరకాలుగా అనమాట. ఓకేనా? కానీ ఆ సోప్ అండ్ పేస్ట్లోనే లైఫ్కి కావాల్సిన హోపు, కొన్ని లక్షల మందికి కావాల్సిన హోపు కూడా దాగుందనేది చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. It takes a right person and a right environment to understand the potential. Okay, and ఆ బిజినెస్ చేసే క్రమంలో చెన్నైలోనే జాబ్ ఉండేది అనమాట. ఓకే, పొద్దున 8 నుంచి నైట్ 11 వరకు జాబ్ ఉండేది. స్టార్టింగ్ ఇయర్స్లో బిజినెస్ చేయాలంటే టైం దొరికేది కాదు. బట్ అర్థం చేసుకునేది ఏమంటే, వేరే ఆప్షన్ లేదు లైఫ్లో, ఏదో ఒకటి చేయాలా, జీవితం అయిపోతూ ఉండేది, ఉండేది ఒకటే జీవితము, ఎలా
ఎంత బ్రహ్మాండంగా బ్రతకాలన్నా కూడా ఈ ఒక జీవితమే ఉండేది. సో స్టార్టెడ్ షోయింగ్ ప్లాన్స్, డూయింగ్ డెమోస్ ఫ్రమ్ నైట్ 10:30 to 12. ఆ టైంలో ఎవరైతే అవైలబుల్ ఉంటారో, శనివారం అని లేదు, ఆదివారం లేదు, పొద్దున్న లేదు, నైట్ లేదు, ఎవరు వినడానికి, ఎవరు లైఫ్లో ముందర పోవడానికి రెడీగా ఉంటే వాళ్ళందరినీ కలుస్తున్నాను. అండ్ 50 to 60% ఆఫ్ ద బిజినెస్ ఐ హ్యావ్ రైట్ నౌ వాస్ బిల్డ్ ఫ్రమ్ నైట్ 10:30 to 12:30. ఆప్షన్ లేదు. ఈ స్టార్టింగ్ డేస్లో స్ట్రగుల్లో ఉన్నాను. ప్లాన్ చెప్తున్నాను, డెమోలు చెప్తున్నాను, కన్ఫ్యూజ్ ఉండేది. ఇది జరుగుతుందా, జరగదా, కుదురుతుందా, కాదా, అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. ఆల్రెడీ మేము చేసాము, మేము చూసాము, మేము వదిలేసాము, నువ్వు మళ్ళీ మూడోసారి ఎందుకు చేసినావు, ఇట్లా రకరకాలుగా ఉండేది, కన్ఫ్యూజ్ ఉండేది. కానీ పని చేస్తుండేవాడిని. ఈ మొత్తం దీంట్లో కొన్నిసార్లు అరే నేను ఎంతో పని చేస్తున్నాను, నేను ఎన్ని రోజుల నుంచో పని చేస్తున్నాను, నాకు రిజల్ట్ రావట్లేదు అనే ఫీలింగ్ నాకు కూడా ఉండేది. కానీ అర్థమైంది ఏంటి అంటే, మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఒక మేజర్ ప్రాబ్లము, మనకి ఏమి కావాలి స్పష్టంగా, ఎంత కావాలి, ఎలాంటివి కావాలి, ఎప్పుడు కావాలి అనే క్లారిటీ మనకు ఉండదు. మిగతా అన్నిటి గురించి మనకు తెలుసు అనమాట. ఓకేనా? ఈ విషయాలని అర్థం చేసుకొని ఒప్పుకోవడానికే 3-4 ఏళ్ళ టైం పట్టింది. ఎప్పుడైతే ఆ విషయంలో స్పష్టత, క్లారిటీ వచ్చిందో అక్కడి నుంచి నా బిజినెస్ గ్రో కావడం మొదలెట్టింది అనమాట. ఓకేనా? అండ్ ఈ మధ్యలో ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చినాయి. ఓకేనా? అవన్నీ వచ్చింది కూడా అర్థమైంది. ఓకేనా? చాలా మంది అంటూ ఉంటారు, మనం ఎప్పుడైనా మెయిన్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా నా ఏజ్ అంత లేదు, నా అనుభవం అంత లేదు, నీ ఏజ్ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. విన్నారు కదా ఇంతమందిని చూసాము అని చెప్పి. ఓకేనా? ప్రాబ్లం ఏంటి అంటే దాంట్లో చాలా సత్యం ఉంది. మ్యాటర్ ఏంటి అంటే ఇంతమందిని 50 ఏళ్లలో చూసామా, ఇంతమందిని 5 ఏళ్లలో చూసామా? దిస్ ఆపర్చునిటీ మాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే, ఈ బిజినెస్ యాంబే గ్లోబల్ ప్లస్ బిట్ వరల్డ్ వైడ్ లైఫ్లో ఏమేమి కష్టాలు, ఎన్నెన్ని వెరైటీలు, ఎంతెంత క్వాంటిటీలో ఏ రకంగా ఉంటాయో అన్నిటినీ లాస్ట్ 10 daysలో చూసి పడేసాం అనమాట. ఇంకా లైఫ్లో ఇది చూస్తే భయపడతాము, ఇది చూస్తే షాకు గురవుతాము, ఇదైతే ఏమవుతుంది అనేదే లేకుండా చేసేస్తుంది అనమాట. ఓకేనా? అది ఇచ్చిన ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకున్నప్పుడు మేజర్ ప్రాబ్లం ఏమంటే, బయట ప్రపంచంలో ఎడ్యుకేషన్ దానికి మీనింగ్నే మార్చేస్తున్నారు లాస్ట్ 50-60 yearsలో. ఎడ్యుకేషన్ పర్పస్ వచ్చి ఒక ఎంటీ మైండ్ని ఓపెన్ మైండ్గా ఉంచడం అనేదే ఎడ్యుకేషన్ చేయాల్సిన పర్పస్ అనమాట. ఖాళీగా ఉన్న మెదడుని ఇంకా ఎంతో నేర్చుకోవాలి, ఇంకా ఎంతో చేయాలి, ఇంకా ఎంతో సాధించాలి అనే తపనతో నింపడం అనేది ఎడ్యుకేషన్. కానీ ఈరోజు ఏమైపోయింది, ఆ ఎంటీ మైండ్ని 1-2 డిగ్రీలతో వేసి సమాధి చేసి పడేస్తున్నారు క్లోజ్డ్ మైండ్గా. అందుకే మిమ్మల్ని చాలా మంది చెప్పింటారు బీ ఓపెన్ మైండెడ్ అని. తమాషకు కాదు, అది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట అది. ఓకేనా? అండ్ ఎడ్యుకేషన్ ఏం నేర్పించాలంటే ఎలా ఆలోచించాలో నేర్పించాలి, అంతేగాని ఏమి ఆలోచించాలో నేర్పించకూడదు. ఇప్పుడున్న మనకి బయట ఉన్న కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా అయిపోయినాయి. న్యూట్రిషియస్ ఫుడ్ లేదు దాంట్లో. ఎంతసేపు అయినా రెడీ చేసి జాబ్ మార్కెట్లోకి వదిలేయడమే కానీ లైఫ్లో ఏమి ఆలోచించాలా అనేది వ్యక్తిగతంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు మనం ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఏం ఆలోచించాలా అనేది. ఓకేనా? అండ్ ఈ ఫెయిల్యూర్స్, కష్టాలు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం ఒప్పుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఎక్కువ సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే, బయట ప్రపంచం కానీ బయట మార్కెట్లో కానీ మీకు ఎక్కువగా ఫెయిల్ కావడానికి అవకాశాలు ఎవరు ఇవ్వరు. ఒక్కసారి 10th క్లాస్ ఫెయిల్ అయితే నువ్వు జీవితానికి పనికిరావాలని స్టాంప్ వేసేస్తారు. దేవుడిచ్చిన అద్భుతమైన మానవ జన్మని ఇంకొక మనిషి నువ్వు వేస్ట్ రా అని చెప్పే దౌర్భాగ్యంలో మనం ఉన్నాం నిజంగా. ఓకేనా? బట్ మ్యాటర్ ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో ఏదో సాధించాలనే తపన అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఆ వ్యక్తి ఫెయిల్ కావడానికి రెడీగా ఉండాలి. చాలా మంది మనము ఫెయిల్ కావడానికి భయపడతాం. అండ్ బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ అండ్ అవర్ అప్లయన్స్, ఆసమ్ అప్లయన్స్ అనమాట, దే గేవ్ ద స్ట్రెంగ్త్ టు ఫెయిల్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ టిల్ వి బికమ్ సక్సెస్ఫుల్. ఇటువంటి ప్రపంచము, ఇటువంటి పీపుల్ బయట ప్రపంచం మీరు ఎక్కడన్నా కింద పడితే పడి నవ్వే వాళ్ళని కనబడతారు మీకు. ఇది నేను ముందుగానే చెప్పినాము, ఇది నీ వల్ల కదని మాట్లాడతారు. కానీ ఇక్కడ పీపుల్ ఎస్ నువ్వు పడినావు, మేము పడినాం, మేము పడిన తర్వాత మేము లేచినాం, నువ్వు పడిన తర్వాత నువ్వు లేస్తావు. దట్ ఈస్ ద సీక్రెట్. ఇలా భుజం తట్టేవాళ్ళు ఎంతమంది మనకు బయట ప్రపంచంలో ఉన్నారు. అది ఇక్కడ మాకు మా అప్లయన్స్ ద్వారా వచ్చిందనమాట. ఓకేనా? Deepak and Shalini from USA, California, awesome appliance, and our mentors Manipal and Renuka Reddy all the way from New Jersey. Okay? And our appliance, our mentors, personal sponsors Narayan and Anjali. Okay? మాకున్న ప్రాబ్లమ్స్లో, ఛాలెంజెస్ అన్నిట్లో కూడా ఇవన్నీ పెద్ద విషయం కాదు.
మనం దుమ్ము లేపి వదిలేయచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చిన వాళ్ళు అనమాట. ఓకేనా? అండ్ ఈ ప్రాసెస్లో ఉద్యోగం ఒక 7 years చేసిన, లాస్ట్ 10 yearsలో లాస్ట్ 3 yearsగా ఐ హ్యావ్ నో బాస్. ఎవరికి నేను రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నో డిఫరెన్స్ బిట్వీన్ సండే, మండే, ఫ్రైడే ఏ రోజులు కూడా తేడా లేదు. వారంలో 7 రోజులని మాత్రమే తెలుసు, కానీ ఏ రోజని తెలుసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదనమాట. ఓకేనా? అండ్ జాబ్ పరంగా అబ్రాడ్ వెళ్ళున్నాము. ఓకే, అండ్ గాట్ మ్యారీడ్. ఈ బిజినెస్ ఇచ్చిన నాకు అతిపెద్ద గిఫ్ట్ ఏంటి అంటే మ్యారేజ్ అనమాట. ఓకేనా? ఒక కాంటాక్ట్ రెఫరెన్స్ ద్వారా ఐ గాట్ టు మీట్ దిస్ వండర్ఫుల్ లేడీ రత్న. ఓకేనా? అండ్ వీ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ లాస్ట్ 10 years. ఓకే, అండ్ ఈ బ్రిట్వాల్వేర్ సిస్టమ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఎలా ఉండగలగాల, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా అనేది ఎంత అద్భుతంగా నేర్పించిందని మీకు చెప్పలేను. ఓకేనా? అండ్ ఇంకా తనిచ్చినాక ఇంకొక అద్భుతమైన గిఫ్ట్ ఎవరంటే 4 years old శ్రీ అనగా. ఓకేనా? అంటే హ్యాపీనెస్ అనేది ఎలా పొందొచ్చు అనేది నేర్పించిన పర్సన్ అనమాట. ఓకేనా? సో ఈ మొత్తం దీంట్లో చూస్తే దేనికి కూడా మనం ఇబ్బంది పడాల్సింది, బాధపడాల్సింది ఏం లేదు. ఏది ఉన్నా కూడా లేకున్నా కూడా వాట్ ఎవర్ వీ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ వీ హ్యావ్, వాట్ ఎవర్ వీ ఆర్ అండ్ వాట్ ఎవర్ వీ విల్ బి. విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రత్న టు షేర్ హర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. So థ్యాంక్ యూ ఆల్. దిస్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్. నాకు మాటలు రావట్లేదు, కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మేము ఇంత సక్సెస్ అయ్యేదానికి ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తా బిజినెస్ చేసి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు వీఆర్ రియల్లీ హ్యాపీ అనమాట. ఇంకా వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ వీ ఆల్ లవ్ యూ. సో స్టార్ట్ చేసే ముందలుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ టు బ్రిట్ వరల్డ్ వైడ్ అండ్ ఆంబే కార్పొరేషన్ ఫర్ మేకింగ్ అవర్ లైఫ్స్ బెటర్. సో నా బ్యాక్గ్రౌండ్ గురించి కొద్దిగా షేర్ చేసుకుంటాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఏంటి, మేము ఎక్కడి నుంచి వచ్చాము, సో ఎందుకు ఈ బిజినెస్ తీసుకున్నాము, ఎలా చేసాము అనేది. సో మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను పుట్టింది పెరిగింది అంతా విజయవాడలో. ఐ డిడ్ మై ఇంజనీరింగ్. నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ బిజినెస్ ద్వారా దయాతో పరిచయం అయింది. లేటర్ వి గాట్ మ్యారీడ్. సో నేనైతే స్టార్టింగ్లో బిజినెస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. ఎందుకంటే మా డాడీ కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు. హీజ్ అ బిజినెస్ మ్యాన్ అనమాట. సో మేము చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాము. సో మా డాడీతో మేము స్పెండ్ చేసిన టైం కూడా చాలా తక్కువ. సో ఆ ఛాలెంజెస్ అన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే డబ్బుదేముంది, ఉద్యోగంలో కూడా వస్తుంది కదా, బిజినెసే చేయాల్సిన అవసరం ఏముంది అనుకున్నాను. సో జాబ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది, బిజినెస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో మా మ్యారేజ్ అయ్యే టైంకి మేము ఫౌండర్స్ ప్లాటినమ్స్, కానీ 30,000-40,000 ఎర్న్ చేస్తున్నా కానీ నాకేం బిజినెస్ అంటే అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు. దయాన్ని ఫిజికల్గా ఈ బిజినెస్లో సపోర్ట్ చేసేదానికి నాకు 5 years టైం తీసుకున్నాను ఫ్రెండ్స్, చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. సో ఎందుకంటే స్టార్టింగ్లో నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేదన్నమాట. సో ఏం చేస్తున్నాం మేము, అసలు మేము చేస్తున్నది కరెక్టేనా, ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండేది. ఎందుకంటే చాలామంది మమ్మల్ని క్వశ్చన్ చేశారనమాట, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయి ఉండి ఒక మంచి వెల్ ఫ్యామిలీలోంచి వచ్చి మీకు సోప్స్ పేస్ట్లు అమ్ముకోవాల్సిన కర్మ ఏం పట్టింది అని చెప్పి. సో అప్పుడైతే నాకు వాళ్ళు వేసే క్వశ్చన్స్కి నా దగ్గర ఆన్సర్ అయితే లేదు ఫ్రెండ్స్. కానీ ఈరోజు నా దగ్గర ఆన్సర్ ఉంది, కానీ అడిగేవాళ్ళు లేరు. సో వి ప్రూవ్డ్ అవర్ సెల్స్. సో చాలా మంది క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, నాకు అంత క్లియర్ అయితే కానీ, నాకున్న క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయితే కానీ నేను బిజినెస్ చెయ్యను అని చెప్పి. సో అంత అనేది ఎప్పటికీ క్లియర్ కాదు ఫ్రెండ్స్. ఏ మనిషి గురించి దేని గురించి అంత అనేది అయితే ఖచ్చితంగా అయితే తెలుసుకోలేము. ఎడ్యుకేషన్ కూడా మొత్తంగా అయితే ఏం చదవలేము, ఏదో మనకు నచ్చిన పార్ట్ తీసుకుంటాం, దాన్ని చదువుకుంటాము. అలానే ఈ బిజినెస్లో కూడా అంతా క్లియర్ అయిన తర్వాత చేసేదంటూ ఏం ఉండదు, మనం చనిపోవడం కూడా జరుగుతుందన్నమాట. సో ఒకసారి ఆలోచించండి, నాకు పుట్టే పిల్లలు ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతారు అంటేనే నేను పిల్లల్ని కంటాను అంటే దానికి ఆన్సర్ లేదు. సో దీనికి కూడా ఆన్సర్ లేదనమాట. సో యాక్చువల్గా మేము ఈ బిజినెస్ని స్టార్ట్ చేసిన కొత్తలో ఎందుకు కన్ఫ్యూజన్ ఉండేదంటే, మేము ఈ బిజినెస్ని స్టార్ట్ చేసిన కొత్తల్లో చాలామంది మా కజిన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, అందరూ యూఎస్కి వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటే బెస్ట్ లైఫ్ కోసం మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, ఈ సోప్స్ పేస్ట్లు అమ్ముకోవడం కోసం అనమాట. సో ఒకసారి ఆలోచించండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చి ఉంటాయో. సో అందరూ మీటింగ్స్ అంటే అందరూ జాబ్స్ చేసుకుంటా, వీకెండ్స్ అంతా బాగా పార్టీస్ చేసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా ఉండేవాళ్ళు. కానీ మేము మాత్రం మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం, ట్రావెల్ చేసేవాళ్ళము. చూడండి అంత కన్ఫ్యూజన్ అనమాట, రివర్స్లో చేస్తూ ఉన్నాం అన్నిటికీ కూడా. సో చాలామంది అంటే అందరూ కూడా ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేవాళ్ళు, బర్త్డేస్, మ్యారేజ్ డేస్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే మేము ఒక టీమ్ని బిల్డ్ చేయడం పైన ఫోకస్ చేసాం అనమాట. సో అందుకనే లాస్ట్
అంత కన్ఫ్యూజనే, ఏం చేస్తున్నాం అనేది కూడా తెలియదు అనమాట, ఇన్ని చేస్తున్నా కానీ ఈరోజు నిజంగా నాకు ఏ రోజు కానీ మేము ఒక ఫంక్షన్కి అటెండ్ కాలేదని చెప్పి మా మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవాలని కానీ మా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కానీ ఏ రోజు కానీ మేము దాని గురించి బాధపడింది అయితే లేదు. సో వీ మిస్డ్ ఏ లాట్, ఆబ్వియస్గా వీ మిస్డ్ ఏ లాట్, కానీ ఏ రోజు మేము బాధపడింది లేదు. అందుకనే వీ పెయిడ్ ద ప్రైస్ ఫ్రెండ్స్. అందుకనే ఈరోజు లైఫ్లో 10 yearsలో మేము బాగానే కష్టపడినాము, ఆల్మోస్ట్ అంతకుముందు 1 year నుంచి కూడా. సో కానీ ఈ రోజుని చూసుకుంటే మాకు బెస్ట్ లైఫ్ ఈరోజు మాకు ఈ బిజినెస్ ద్వారా దొరికిందనమాట. మాకు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జాబ్స్ అనేది మాకు ఈరోజు చాయిస్. వి రిటైర్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30. ఈరోజు మాకు పాప ఉంది, ఫుల్గా టైంని స్పెండ్ చేస్తూ ఉన్నాము. నో మండే మార్నింగ్స్, నో బాస్. ఈరోజు మాకు 2 cars ఉన్నాయి. మా చాయిస్ని బట్టి మేము ఆ కార్స్ని తీసుకోవడం అనేది జరిగింది. సో ఏది బడ్జెట్ ఏంటి, దానికి ఈఎంఐ ఎంత కడతాము అలాంటివి చూసుకోకుండా మాకేది ఇష్టమో అదే మేము ఈరోజు కొనుక్కోగలిగినాం. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇంకా లాస్ట్ 15 yearsలో అంటే లాస్ట్ 10 yearsలో మేము ఆల్మోస్ట్ 10 to 15 countries విజిట్ చేయడం అనేది జరిగింది. సో చూడండి, అంటే ఈరోజు మాకు అన్నిట్లో కూడా చాయిసెస్ ఉన్నాయన్నమాట. ఒకప్పుడు చాయిస్ అనేది లేదు, ఓన్లీ వర్క్ మాత్రమే ఉండిందనమాట. సో కాబట్టి ఇంత లైఫ్ని మేము ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ప్లస్ ఏం వర్క్ చేసినాం ఇలా చేస్తానే ఇప్పుడు ఈరోజు చెప్తున్నాను, నాకు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే 5 years నేను సపోర్ట్ చేయలేదు, కానీ ఈ బిజినెస్ని ఒక గోల్ లాగా తీసుకుని వర్క్ చేసే ప్రాసెస్లో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ డైమండ్షిప్లో నేను కూడా ఒక పార్ట్. ఈరోజు మేము ఏదైతే స్పెండ్ చేస్తున్నామో, ఏదైతే ఎర్న్ చేస్తున్నామో దాంట్లో అంతా కూడా నా షేర్ కూడా ఉందన్నమాట. సో ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అనమాట. జస్ట్ ఒక ఆర్డినరీ హౌస్ వైఫ్గా జస్ట్ ఇంటిని పిల్లల్నే కాకుండా ఈ బిజినెస్ని బిల్డ్ చేయడంలో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని మా పేరెంట్స్కి బెస్ట్ హెల్త్ ఇస్తున్నాను, మా ఇన్లాస్కి మంచి సెక్యూరిటీ ఇస్తున్నాం, మా పాపకి సెక్యూరిటీ ఇస్తున్నాము. ప్లస్ దాంతోపాటు మా ఫ్యామిలీ యొక్క లైఫ్ స్టైల్ని కూడా మేము అప్లిఫ్ట్ చేయగలిగినాం అనమాట. సో ఏం వర్క్ చేసినాము ఈ ప్రాసెస్లో, సో ఏం వర్క్ చేసి ఈ లెవెల్ వరకు అచీవ్ కాగలిగినామంటే సింపుల్, మేము బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ని యూజ్ చేసాము. దాంతోపాటు ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి మేము ఇవ్వటం జరిగింది, ప్రోడక్ట్స్ని రికమెండ్ చేయడం జరిగింది. సో ఎవరికైతే మాతో కలిసి బిజినెస్ని ఎక్స్ట్రా ఇన్కమ్ నీడ్ ఉంటుందో వాళ్ళతో కలిసి మేము వర్క్ చేయడం అనేది జరిగింది అనమాట. జస్ట్ యూజింగ్, షేరింగ్ అండ్ వర్కింగ్ టుగెదర్ యాజ్ ఏ టీమ్ అనమాట. ఈ బిజినెస్ బిల్డ్ చేసేటప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాము, కానీ అవన్నీ కూడా నేను ఇప్పుడు షేర్ చేసుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని మేము ఇక్కడ ఈ స్టేజ్ మీద షేర్ చేసుకోలేమన్నమాట. కొన్నిసార్లు ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ట్రావెలే ఒక్కొక్కసారి కార్లో 36 hours ట్రావెల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట, ఒకే స్ట్రెచ్లో పడుకోకుండా కూడా. సో అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాము. సో నా లైఫ్లో 3 వ్యక్తులకి థ్యాంక్స్ చెప్తానండి. ఎందుకంటే ఆ 3 వ్యక్తులు నేర్పించిన విషయాలే నాకు ఈరోజు నాకు ఈ బిజినెస్లో కావచ్చు, నా లైఫ్ ఈ విధంగా ఉండటానికి కావచ్చు కారణమైనవి అనమాట. ఫస్ట్ వ్యక్తి వచ్చి మై గ్రాండ్ ఫాదర్ అనమాట, మా మదర్ వాళ్ళ ఫాదర్. సో హీఈస్ అ రిటైర్డ్ హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్స్ అంటే ఏం నేర్పిస్తారండి? ఫస్ట్ డిసిప్లిన్ నేర్పిస్తారు ఇంట్లో, అవునా? సో తన దగ్గర నుంచి నేను 2 విషయాలు నేర్చుకున్నాను అనమాట. 11 years తనతో ఉన్నాను. డిసిప్లిన్ నేర్పించినారు, హానెస్టీ అండ్ ట్రూత్ఫుల్నెస్ అనేది నేను నేర్చుకోగలిగినాను అనమాట ఆయన దగ్గర నుంచి. సో ఆయన దగ్గర ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకుని ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి డిసిప్లిన్ అనేది ఉండాలి. సో ఇది మాత్రం తన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ప్లస్ హానెస్టీ, ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలన్న అప్ అండ్ డౌన్ లైన్, వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా కానీ ఆ నమ్మకం అనేది ఉండాలి ఇద్దరి పైన. సో అది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకోగలిగినాను. అది నాకు ఈ బిజినెస్లో చాలా యూస్ అయింది. సో సెకండ్ వచ్చేసి మై ఫాదర్ అనమాట. సో ఆయన ఇప్పుడు లేరు, కానీ ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తా ఎప్పుడు కానీ హీ నెవర్ పాసెస్ నెగిటివ్ అనమాట. ఎన్ని టఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నా చాలా హ్యూమరస్గా ఉండేవాళ్ళు అనమాట, జోక్లు వేస్తా అంత బాగా ఉండేదన్నమాట. కానీ జనరల్గా మనకి లేడీస్లో ఉన్న ఒక్క క్వాలిటీ ఏమంటే మనకి ఏది ఉన్నా కానీ వెంటనే బయటపడిపోతాం. కానీ మా డాడీ నుంచి నేర్చుకున్న ఆ క్వాలిటీ అనేది నాకు చాలా యూజ్ అయిందనమాట. నాకు ఏదన్నా కష్టం కలిగింది అంటే ఐ విల్ డిస్కస్ విత్ దయాతన్నా డిస్కస్ చేస్తాను, లేకపోతే మా అప్లైన అంజలి కన్నా కాల్ చేస్తాను. సో ఈ 2 విషయాలే. థర్డ్ వచ్చేసి నన్ అదర్ దెన్ దయా. సో మోస్ట్ లవబుల్ పర్సన్. సో ఎలా చెప్పొచ్చు అంటే మోస్ట్ కేరింగ్ అని చెప్పొచ్చు, రెస్పాన్సిబుల్ పర్సన్ అని చెప్పొచ్చు అనమాట. సో కేరింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంట్లో ఒక్కటే అమ్మాయిని, సో కాబట్టి నాకు ఎవరిని కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదేమో అంటే అలా పెరిగాను యాక్చువల్గా అయితే. సో కానీ బిజినెస్లోకి వచ్చిన తర్వాత తన దగ్గర నుంచి కేరింగ్, రెస్పాన్సిబిలిటీ 2 నేర్చుకున్నాను. సో ఎందుకంటే తను ఏదైనా ఒక రెస్పాన్సిబుల్గా ఒకటి ఏదైనా తీసుకొని ఏదైనా ఛాలెంజెస్ వచ్చినా కానీ ఇంకొకళ్ళు ఎవరిని బ్లేమ్ చేయరన్నమాట. నీ వల్లనే ఇది జరిగింది, పొరపాటు నా వల్ల జరిగినా కానీ దాని గురించి ఎప్పుడు మాట్లాడేవాళ్ళు కాదనమాట. సో నాకు అది ఈ బిజినెస్లో చాలా హెల్ప్ అయిందనమాట. సో ఈ బిజినెస్లో కావాల్సింది కేరింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. డౌన్లైన్ మీద కేరింగ్ కావచ్చు, రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఏదైనా కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లాస్ట్లో ఎండ్ చేసే ముందరగా ఏమంటే ఇంకొక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళు 2 వ్యక్తులు, సో నరేన్ అండ్ అంజలి అండి.
ఎందుకంటే ఒకటి చెప్తాను. లాస్ట్ ఏప్రిల్ 19th నరేన్ ఒక మీటింగ్ చేశారనమాట హైదరాబాద్లో. సో అప్పటి వరకు మాకు బిజినెస్ అండ్ ఒక లవ్ ఫ్రెండ్షిప్స్ మీద లవ్ మీద ఒక మీటింగ్ చేశారనమాట. సో అక్కడ ఏమంటే అప్పటి వరకు ఏమంటే మాకు బిజినెస్ అంటే మనీ కోసం చేసాం స్టార్టింగ్లో. అయితే తర్వాత మాకు వచ్చే గ్రూప్లో ఉన్న పీపుల్ని చూసి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలా ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళ కోసం బిల్డ్ చేసిన సందర్భం ఉంది. కానీ ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మాకు ఎట్లా అయిపోయిందంటే బిజినెస్ అంటే పిచ్చి అయిపోయింది అనమాట. ఇంకా అది లేకుండా మేము బతకలేనంత ఇదిగా తన స్పీచ్ కావచ్చు, తన ఏం చెప్తామో నాకు తెలియదు అనమాట. సో అటువంటి వ్యక్తికి మాకు మెంటర్గా ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ఫుల్ అండి. సో ఈ బిజినెస్ని నేను ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేయాల్సిన కారణం ఎందుకంటే అంజలిని చూసిన తర్వాత అనమాట. సో తను డైమండ్ నుంచి ఫౌండర్స్ డైమండ్కి వెళ్ళే క్వాలిఫికేషన్లో చిన్న బాబుని పెట్టుకుని కూడా తను చాలా బాగా బిల్డ్ చేసింది అనమాట. అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు నేను ఖాళీగా ఉన్నాను. సో డైమండ్ అయిన అంజలిని అంత చేస్తున్నప్పుడు నేను డైమండ్ వరకు కూడా పోలేదు, ఐఎమ్ ఓన్లీ అన్ ఎమరల్డ్, ఇంకా ఎందుకు ఖాళీగా కూర్చున్నానని చెప్పి. సో తను ఇచ్చిన మోటివేషన్తోనే ఈరోజు మేము ఇక్కడ ఉండగలిగినామండి. తనకిచ్చిన మాటను కూడా నేను ఈరోజు నిలబెట్టుకున్నాను. సో లాస్ట్లో అండి ఎంటైర్ డౌన్లైన్ స్ట్రీమ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా మాతో పాటు ఉండి వాళ్ళు చూపించే లవ్ అండ్ రెస్పెక్ట్తో పోలిస్తే మాకున్న ఛాలెంజెస్ కానీ మేము అచీవ్ చేసింది కానీ ఇట్స్ జీరో అండి. వి రియల్లీ లవ్ యూ నిజంగా. ఎందుకంటే మేము డైమండ్స్ అవ్వాలనేది మాకంటే కూడా ఎక్కువ కోరుకున్న వ్యక్తులు అనమాట. సో వి లవ్ యూ ఆల్. So the most caring person, my love, best husband, best father, best lover, here is Daya. Fantastic. సో మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది, నాకేంటి అనేది. ఈ ప్లాన్ చెప్పినప్పుడు కూడా ఓకేనా. బట్ ఈ బిజినెస్ మాకు నేర్పించింది ఈ లాస్ట్ 10 daysలో మేము అర్థం చేసుకున్న విషయాలు కూడా నేను షేర్ చేసుకుంటాను. నాకేంటి అనేది చాలా రాంగ్ క్వశ్చన్, మనం ఏంటి అనేది చాలా రైట్ క్వశ్చన్ అనమాట. ఏంటి మనము అనేది మనకు నేర్పిస్తుంది ఓకేనా. ఉద్యోగంలో వెళ్ళినప్పుడు కూడా ఏంటి నీ ప్యాకేజ్ ఎంత శాలరీ అడగరా, ఎంత అని అడుగుతూ ఉంటారు ఓకేనా. ప్యాకేజ్ అనే దానికి రియల్ డెఫినేషన్ అనమాట ఈ బ్రిట్వాల్వర్డ్ సిస్టమ్ నేర్పించింది. ఒక 5 పారామీటర్స్ నిమిత్తం నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే అందరం ఏదో ఒక పనిలో ఏదో కావాలని బిజీగా ఉన్నాం. దాని పర్పస్ ఏమంటే సక్సెస్ఫుల్ కావాలా, బాగా సంతోషంగా ఉండాలా అనేది ఓకేనా. సక్సెస్ఫుల్ అయిన వాళ్ళందరూ సంతోషంగా లేరు, అందరూ 100% లేరు. బట్ సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు అనమాట 100%. వాళ్ళ దగ్గర ఏమున్నా ఏం లేకున్నా దే ఆర్ సక్సెస్ఫుల్ అనమాట ఓకేనా. సో ఏంటి ఈ సక్సెస్ ద్వారా వచ్చే ఈ హ్యాపీనెస్ యొక్క ప్యాకేజ్ ఏంటి? 5 పారామీటర్స్ నేను షేర్ చేసుకుంటాను ఓకే. ఫస్ట్ పారామీటర్ వచ్చి 20% మన హ్యాపీనెస్ అనేది మన జీవితంలో మనం సాధించే మెటీరియల్ థింగ్స్ మీద ఆధారపడుతుంది. మెటీరియల్ థింగ్స్ అంటే ఇల్లు, కారు, బంగ్లా, డబ్బులు, నగలు, ఏవేవి డబ్బుల పరంగా దీని పరంగా కావాలనుకుంటారో అవన్నిటినీ మనం ఖచ్చితంగా కావాలా. నాకు కూడా చిన్నప్పుడు విపరీతంగా ఉండేది ఓకేనా. మన మెదడు చిన్నప్పుడు బాగా ఆలోచిస్తే మన మనసుకి బానిసలాగా ఉండేది. పెరిగే క్రమంలో ఏమైపోతుందంటే మనసు మెదడుకి బానిస అయిపోతుంది అనమాట ఓకేనా. సో మెటీరియలిస్టిక్కి చంపేసుకొని లోపల అబ్బే మేము చాలా సింపుల్ అండి, మాకు పెద్దగా ఏం అవసరం లేదు అనుకుంటూ ఉంటాం. లోపల పీకుతూ ఉంటుంది. బ్యూటిఫుల్ కార్ని రోడ్లో చూసిన ప్రతి ఒక్కసారి, కానీ ఒప్పుకునే ధైర్యము చాలా మందికి లేదు ఓకేనా. సో ఈ లాస్ట్ 10 yearsలో నేను చేస్తున్న ఉద్యోగం అనేది నాకు చాయిస్ లాగా అయిపోయింది అనమాట. అర్థమైందా? దెర్ ఇస్ నో మండే మార్నింగ్ ఓకే. డబ్బుల పరంగా చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ నేను పే చేసిన ట్యాక్స్ గవర్నమెంట్కి మొత్తం ట్యాక్స్ వచ్చి ఈక్వలెంట్ టు మై శాలరీ వెన్ ఐ రిటైర్డ్ ఇన్ 2010 December అనమాట. 1 year నా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో నెట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు ద ట్యాక్స్ విచ్ ఐ పేడ్ లాస్ట్ ఇయర్ అనమాట. ఇంకా అంతకు మించిన డబ్బుల గురించి పెద్దగా నేను మాట్లాడదలుచుకోలేదు ఓకేనా. ఫస్ట్ 20% ఓకే. అండ్ ఈ 20% అనేది ఖచ్చితంగా కావాలి. ఇది ఉన్న తర్వాతనే మనిషికి ఒక అర్హత ఉంది. డబ్బులో ఏముంది అని చెప్పే మాట, కారులో ఏముంది అని చెప్పే మాట కారులో కూర్చొని మాట్లాడాలి. ఫ్లైట్లో ఏముంది అని చెప్పే మాట ఫ్లైట్లో కూర్చొని చెప్పాలా, లేకపోతే హిపోక్రసీ అంటారు. దాని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు ఓకేనా. సెకండ్ 20% వచ్చి మనం చేసే పనిని ప్రతిరోజు ఇష్టపడుతున్నామా, ద్వేషిస్తున్నామా. ఎందుకంటే సంతోషం అనేది ఇన్స్టాల్మెంట్ కాదు, హ్యాపీనెస్ అనేది ఇయర్లీకో క్వార్టర్లీకో వచ్చేది కాదు. ప్రతిరోజు
నా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కానీ నా చుట్టుపక్కల కానీ చాలా మంది చూస్తూ ఉంటాను, అది బాగలేదు, ఇది బాగలేదు, అది అట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, అది పోయింది, ఇది పోయింది, తిట్టుకుంటూనే ఉంటారు. మళ్ళీ మరుసటి రోజు అది చేస్తూనే ఉంటారు. మరుసటి నెల అదే చేస్తారు, మరుసటి సంవత్సరం అదే చేస్తారు, 5-10 సంవత్సరాలు అది చేస్తూనే ఉంటారు. దాని ద్వారా వచ్చే రిజల్ట్ మాత్రము ఎంజాయ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు అనమాట. ఓకేనా? ఈ బ్రిడ్వాటర్ సిస్టమ్ ఏం నేర్పించిందంటే, నువ్వు చేసే పనిని ప్రతిరోజు నీకు కష్టమైనా, నీకు కుదరకపోయినా, నువ్వు ఇష్టపడగలిగితే కొన్ని సంవత్సరాలకు, అట్లీస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 to 5 yearsలో నువ్వు ఇష్టపడే అన్ని విషయాలు నీకు ఇది వెండి పళ్ళెంలో పెట్టిస్తుంది అనమాట. బట్ యూ షుడ్ బి రెడీ టు యాక్సెప్ట్ ఆల్ దోస్ కిందాలు పడ్డాలు, లేడాలు, దెబ్బలు తడాలు అన్నింటిని కూడా ఓర్చుకోగలగాలి. థర్డ్ 20% అనమాట. హౌ మెనీ హార్ట్ఫుల్ రిలేషన్షిప్స్ వీ హ్యావ్? మనసుకు దగ్గరైన బంధాలు, అచ్చుదలలో చెప్పాలంటే బంధాలు, అనుబంధాలు ఎంతమందికి ఉన్నాయి? ఓకేనా? నేను జాబ్లో బిజీగా ఉన్నప్పుడు, ఓకే, పేరెంట్స్ని కూడా ఆలోచించి మాట్లాడి పట్టించుకునే తీరిక లేకుండా జీవితాన్ని బిజీగా గడిపేస్తున్నాం అనమాట. ఓకేనా? ఇంకా మిగతా వాళ్ళ గురించి ఆలోచించే ఇది ఎక్కడ ఉంటుంది? ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది, మనిషి బతికేది ఒంటరిగా ఎప్పటికీ బతకలేరు, ఒంటరిగా ఏమీ సాధించలేరు అనేది. అది ఒప్పుకున్న తర్వాత లైఫ్ అనేది ఇట్ హాస్ బికమ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వెన్ యు ఆర్ అమాంగ్స్ పీపుల్. మీరు మిమ్మల్ని ఇష్టపడి ప్రేమించే వాళ్ళ మధ్యలో ఉంటే అంతకు మించిన సంతోషమైన ఇది ఇంకోటి లేదనమాట. గోయింగ్ డైమండ్ ఇన్ దిస్ బిజినెస్ ఈజ్ అ ప్రూఫ్ ఆఫ్ యూ హ్యావ్ గాట్ హార్ట్ఫుల్ రిలేషన్షిప్స్ అనమాట. ఓకేనా? స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ ఫస్ట్ ఆర్గనైజేషన్, ఓకే, శ్రీధర్ నా క్లాస్మేట్ అనమాట. ఓకేనా? సతీష్ అండ్ జయలక్ష్మి, ఓకే, కళ్యాణ్ అండ్ సుపర్ణ, ఎమరల్డ్స్ ఇన్ ద బిజినెస్. ఓకే, డాక్టర్ రాజేశ్వరి, ఆవిడ చేతుల మీదుగా నేను పుట్టాను హాస్పిటల్లో. ఓకే, అండ్ గురు యాదవ్ అండ్ శ్రీలక్ష్మి, ఓకే, అండ్ హరిత అండ్ ఓం ప్రకాష్, ఓకే, అండ్ మూర్తి అండ్ అలేఖ్య అండ్ గోవర్ధన్. ఓకే, యా, దేర్ ఆల్ యువర్ అప్లైన్స్. ఓకే, అండ్ భక్త అండ్ లత. నైట్ 11 గంటలకి నేను ప్లాన్ చెప్పి బిజినెస్లోకి వచ్చిన పర్సన్ భక్త అండ్ లత. దే ఆర్ ఎమరల్డ్స్ ఇన్ ద బిజినెస్. ఓకే, అండ్ దేర్ అప్లైన్స్ శ్రీనివాస్ అండ్ శాంతి. ఓకే, అండ్ దెన్ చిన్ని అండ్ వెంకట సుబ్బయ్య, చిన్ని అండ్ మల్లిక, బ్రహ్మయ్య అండ్ నవరత్న, డాక్టర్ భానుమూర్తి అండ్ శిరీష, బెంజమిన్ మై క్లాస్మేట్. ఓకే, అండ్ దెన్ మురళి అండ్ రాధా, విజయ్ అండ్ జ్యోతి. ఓకే, సో వీళ్ళందరూ కూడా వాళ్ళని తలుచుకున్నప్పుడు, ఇప్పుడు కూడా నేను తలుచుకుంటే నా కళ్ళు చెమరుస్తాయన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు నేను ఫస్ట్తో మాట్లాడినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి, ఎందుకంటే అదంతా ఒకసారి గుర్తొచ్చినప్పుడు ఇంతకు మించిన వెల్త్ జీవితంలో ఇంకొకటి లేదు. ఒకవేళ సక్సెస్ని మెజర్ని చేయగలిగితే ఐ ఫీల్ మై సెల్ఫ్ వెరీ లక్కీ అండ్ అద్భుతమైన వెల్తియెస్ట్ పర్సన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్ అనమాట. ఓకేనా? మై పేరెంట్స్, మై వైఫ్, ఎవరు, ఎందుకంటే మనం మనసు పెట్టి మాట్లాడగలిగితే రాళ్ళు కూడా కరిగిపోతాయి, మనుషులు ఎందుకు కరగారు చెప్పండి? ఓకేనా? ఫర్గివింగ్, ఫర్గెటింగ్. ఓకేనా? ఏదో అనుకుంటూ ఉంటారు, అవన్నీ లైట్ తీసుకొని ముందరకు వెళ్ళిపోవడం. ఓకేనా? దట్ ఈస్ ది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. ఓకే, అండ్ ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండగలగాలి? ఓకేనా? ఐ లెర్న్ దిస్ ఫ్రమ్ మణిపాల్ అండ్ రేణుక. వాళ్ళని 10 yearsగా గమనిస్తున్నాను. దే హావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 25 years. ఓకే, వాళ్ళ ద్వారా ఈరోజు వీ హ్యావ్ ద బెస్ట్ రిలేషన్షిప్, మై సెల్ఫ్ అండ్ రత్న. ఓకేనా? కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మర్చుకుంటాం, అన్నీ జరుగుతాయి, బట్ స్టిల్ వీఆర్ హ్యాపీ అండ్ వీ హ్యావ్ గాట్ అ హార్ట్ఫుల్ స్మైల్ ఇఫ్ వీ లుక్ బ్యాక్ ఇన్ ది 10 years అనమాట. ఓకేనా? ఫోర్త్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లైఫ్ అనమాట. ఓకే, మనము ఎంత మందికి మనం హెల్ప్ చేయగలుగుతున్నాము, మనం పుట్టుకకి మనతో పాటుగా ఏం చేయగలుగుతున్నాము ఆల్రెడీ చెప్పున్నాను. మనం వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ సక్సెస్ఫుల్ అండ్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్ ఈజ్ టు హెల్ప్ సమ్వన్ టు బికమ్ సక్సెస్ఫుల్. అద్భుతమైన డెఫినేషన్ ఈ బ్రిడ్వాటర్ సిస్టమ్ మాకు నేర్పించింది అనమాట. ఓకేనా? 5th వచ్చి హ్యావింగ్ స్పెసిఫిక్ గోల్స్ అండ్ డ్రీమ్స్ ఇన్ లైఫ్. మనం చేసే కంపెనీలకి గోల్స్ ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి, విజన్ ఉంది, క్వార్టర్లీ రిజల్ట్స్, ఇయర్లీ రిజల్ట్స్ ఉన్నాయి. మన జీవితాలకి ఉన్నాయా? రేపు పొద్దున నిద్ర లేయాలంటే డూ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ రీజన్ టు గెట్ అప్ టు డూ సంథింగ్? ఓకే, లైఫ్లో ఏడవడానికి, ఓకేనా, చావడానికి, బతకడానికి, ఆనందంగా ఉండడానికి, ఇబ్బంది పడడానికి, కష్టపడడానికి సింగిల్ కారణం ఏదైనా మన దగ్గర ఉందా?
అది ఉంటే మళ్ళీ చెప్తున్నాను, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది సక్సెస్ అనమాట. దాని తర్వాత వచ్చేదన్నీ దానికున్న బోనస్లే అనమాట. ఈ 5 ఆస్పెక్ట్స్ లో పర్ఫెక్ట్ గా ఉంటామా? ఉండలేం. ఆర్డర్ ఉంటుందా? ఈ ప్యాకేజ్ ఏంటంటే ఈ బిజినెస్ లో మీరు ఏది కావాలని 5లో మీరు పనిచేస్తే బోనస్ గా మిగతా 4 మిమ్మల్ని పట్టుకొని మీ జీవితాంతం, మీ జీవితమే కాకుండా మీ తర్వాత జీవితాలను కూడా వదలవు అనమాట. ఓకేనా? అండ్ బిఫోర్ క్లోజింగ్ నేను ఒక బుక్ లో చదువున్నాను, సక్సెస్ కావడానికి ఒక మూల కారణం, ఒక సమ్మరీ లాగా చెప్పాలంటే హార్ట్, మైండ్ అండ్ గట్స్ అనమాట. హార్ట్ అనేది ఎందుకంటే లవ్ చేయడానికి, కేర్ చేయడానికి, ఓకేనా, ఎమోషన్స్ కి, గోల్స్ కి, డ్రీమ్స్ కి, ఓకేనా. మైండ్ ఎందుకంటే లాజిక్, స్ట్రాటజీ, ప్లానింగ్ దానికి ఉపయోగించాలి. గట్స్ ఏంటి అంటే మన ఈ బతికే ప్రపంచంలో మనం చూసేది, విన్నది అన్నీ కూడా మనిషే పుట్టించినాడు, మనిషే చేయగలిగినాడు. అంతమంది అవన్నీ చేయగలిగినప్పుడు మనము మనిషి పుట్టాము, మనం ఎందుకు చేయలేము, మనం కూడా చేయగలము అనే ఆ గట్ ఫీలింగ్ ఇచ్చేదనమాట. ఓకేనా? ఈ మూడింటిని ప్రాపర్ ఆర్డర్లో ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. దట్ ఈస్ ది సక్సెస్ ఇన్ దిస్ బిజినెస్. అండ్ ఈ మూడింటిని ఏ ఆర్డర్లో ఎక్కడ ఉపయోగించాలనేది నేర్పించింది అనమాట. ఓకేనా? అండ్ అట్ ది ఎండ్ ఇవన్నీ షేర్ చేసుకునేటప్పుడు మేము చెప్పిందంతా మీరు వినాలి, మీరు నమ్మాలి అనేది ఏమి రూల్ ఏం లేదు. మేము చెప్పిందంతా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు, దుమ్ము లేపి వదిలేయచ్చు అనమాట. బట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎలా? ఎక్స్పెరిమెంట్ చేయండి, ప్రయోగం చేయండి, ఎక్స్పీరియన్స్ కండి, కష్టము, నష్టము, ఇబ్బందులు ఎక్స్పీరియన్స్ కండి. హార్ట్కి మీకు టచ్ అయింది అనుకోండి, ఎవ్వరి మాట కూడా వినొద్దండి. ఈ బిజినెస్ ని చెయ్యకుండా ఇది కుదరదనే వాళ్ళ మాట అస్సలు వినొద్దండి. ఎందుకంటే మా మాట కూడా వినొద్దు అంటున్నాం. మీకు నచ్చకపోతే ఇన్ని సాధించిన వాళ్ళం కూడా మా మాట కూడా వినొద్దు అంటున్నాం. ఓకేనా? అండ్ అది నచ్చితే మాత్రము హార్ట్కి తీసుకొని వర్క్ చేయండి. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ అవర్ స్టోరీ. ఓకే? అండ్ దిస్ స్టేజ్ ఈస్ వెయిటింగ్ టు లిసన్ టు యువర్ స్టోరీ. ఓకే? అండ్ బిఫోర్ క్లోజింగ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మై ఫ్యామిలీ ఆన్ టు ద స్టేజ్. మేము ఈరోజు ఈ దీంట్లో ఉండడానికి ప్రధాన కారణం మా అమ్మ, మా నాన్న అండ్ మా అమ్మమ్మ. ఐఎమ్ ఇన్వైటింగ్ ఆన్ దెమ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే? అండ్ మై బ్యూటిఫుల్ డాటర్ శ్రీ అనగా. ఓకే? సి అండ్ మా అత్తగారు అనమాట, రత్న వాళ్ళ మదర్. ఓకే? సి మా అమ్మ నాన్న, ఓకే, లైఫ్లో ఏమి ఉన్నా లేకున్నా మేమి చేయాలనుకున్న దానికి ఎల్కేజీ దగ్గర నుంచి నేను ఇంజనీరింగ్ చదివేంత వరకు నేను ఏ కాలేజ్లో చదువుతున్నాను, ఏం చదువుతున్నాను, ఏం డిగ్రీ చదువుతున్నాను అనేది మొత్తం బాధ్యత నాకే వదిలేస్తున్నారు. డబ్బులు అడిగితే ఇచ్చినారు, రక్తం చిందించి ఇచ్చినారు అనమాట. ఓకేనా? అండ్ వాళ్ళకి ఇది థ్యాంక్స్ కూడా చెప్పే అనేది ఒక చాలా చిన్న పదం అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ మా అమ్మమ్మ మా ఇంట్లో ద మోస్ట్ ఓపెన్ మైండెడ్ పర్సన్. చదువు లేదు, షీ హాస్ గాట్ ఎక్సలెంట్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అనమాట. ఆమ్వే బిజినెస్ ని మా ఇంట్లో అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తి అనమాట మా అమ్మమ్మ. ఓకేనా? మా నాన్నగారు మునికృష్ణం నాయుడు, సుజాత మా మదర్, అండ్ మునెమ్మ మా అమ్మమ్మ, అండ్ సామ్రాజ్య లక్ష్మి మా అత్తగారు అనమాట. ఓకేనా? కొద్దిగా చెప్పాలి, ఎందుకంటే మనం బిజినెస్ ప్లాన్ చెప్పి డెమో చేసి అని ఉంటే సైన్ అప్ చేయడానికి లేదా కాస్త కూస్త డబ్బులు వేయడానికి చాలా ఆలోచిస్తారు. ఒక స్ట్రేంజరు పోయి మీ అమ్మాయి నాకు ఇవ్వండి నేను పెళ్లి చేసుకుంటానంటే నన్ను నమ్మి కూతురు నాకు ఇచ్చారనమాట. అర్థమైందా? నాకు ఒక పాప ఉంది. ఒక అయ్య చేతిలో, అంటే మాస్ గానే చెప్తాను, ఒక అయ్య చేతిలో పెట్టాలంటే ఎన్ని ఆలోచిస్తానో నాకు తెలుసు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై ఎంటైర్ లైఫ్, పుట్టినప్పటి నుంచి కూడా. ఓకే? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రత్న విల్ షేర్ లిటిల్ థింగ్స్. సో అంటే ఫస్ట్ మా పాపకి థ్యాంక్స్ చెప్తున్నానండి, ఎందుకంటే మాతో పాటు ఎన్నో వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి సో ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్లో కూడా అడ్జస్ట్ అయిపోయేదన్నమాట. సో థ్యాంక్స్ టు మై డాటర్ అండి, షీ ఈస్ ద రీజన్ ఫర్ మీ టు బిల్డ్ ద బిజినెస్. అండ్ మా మామగారు, మా డాడీ లేరు,
నేను ఒక్కటే బయట ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడు ఫోన్ చేస్తారనమాట. వెళ్ళే వరకు 4-5 కాల్స్ వస్తాయి. పక్కన ఉన్న వాళ్ళు కూడా అడుగుతారు ఎవరు అంటే మా మామగారు అంటే, అవునా మీ మామగారు ఇన్నిసార్లు కాల్స్ చేస్తారా అని చెప్పి. సో అటువంటి ఫాదర్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ మా అత్తగారు, సో నాకు 2 కళ్ళండి, ఒకటి మా మదరు, రెండోది మా అత్తగారు. సో ఎప్పుడు కోడల్లాగా ట్రీట్ చేయలేదు. సో నా కోసం ఎప్పుడు అంటే చెప్తున్నాను, నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం అనమాట. నా కోసం నేను బయటకు వెళ్ళినా కానీ ఒకవేళ ఎప్పుడొచ్చి తింటాను అని చెప్పి నా కోసం ఎత్తి పక్కన పెట్టి మిగతా వాళ్ళందరికీ పెడతారనమాట. సో అటువంటి వ్యక్తి అండి. థ్యాంక్స్ టు హర్. అండ్ అవ్వ, సో అవ్వ గురించి నేను చెప్పలేను, ఎందుకంటే తనే మాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, తిరుపతి మేము ట్రావెల్ చేసినప్పుడు ఆంటీ మా దగ్గర ఉన్నప్పుడు మాకంతా ఫుడ్ అంతా ప్రిపేర్ చేయటం కానీ ఎప్పుడు మా నుంచి కోరుకోరు అనమాట. ఆవిడే మాకు చేసి పెడతారనమాట. సో నెక్స్ట్ లాస్ట్ మై మదర్ అండి. సో సేమ్ లైక్ అవ్వలాగా అనమాట. అంటే మా మదర్ కూడా ఎట్లా అంటే అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక వస్తువు ఒక చోట పెట్టి వెళ్ళిపోతే కూడా మళ్ళీ నాకు తిరిగి అది అక్కడ ఉండదు అనమాట. ఎక్కడ ఉండాల్సిన స్థానంలో అక్కడ ఉంటుంది, ఎందుకంటే మరుసటి రోజు నేను మళ్ళీ దాన్ని వెతుక్కుంటానేమోనని చెప్పి. సో చాలా గారాభంగా పెంచారనమాట. కష్టం విలువ తెలియకుండా చేసింది. సో మా మదర్. సో మా డాడీ ఈ రోజు లేరు, ఇందాక ఆల్రెడీ షేర్ చేసుకున్నాను నేను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. God bless you. We are waiting to hear your story from the stage. Thank you very much and Jai Hind.